అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. బ్రహ్మోత్సవాల్లో ఘోర విషాదం. మొత్తం గ్రామం మొత్తం తీవ్ర దుఃఖంలో. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కోడిమ్యాల మండలం కేంద్రంలోనైతే వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని 2వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయాలు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈ వేడుకను 3 రోజులు ఘనంగా నిర్వహించనున్నారు. రెండవ రోజు స్వామివారి కళ్యాణం జరుగుతున్న సమయంలోని రాత్రి 11:55 తిప్పరవేణి మధుశ్రీ అనే 12 సంవత్సరాల అమ్మాయి విద్యుత్ షాక్ అయితే గురైంది. మెట్లు ఎక్కే మార్గంలోని స్టీల్ పైపులను ఆనుకొని వేసిన లైటింగ్ షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతోని అక్కడే ఆడుకుంటున్న మధుశ్రీకి విద్యుత్ షాక్ తగిలి చనిపోయింది. ఎలక్ట్రిక్‌కు సంబంధించి సరైన జాగ్రత్తలు పాటించకుండా స్తంభాల నుండి మెయిన్ వైర్ల నుంచి కూడా కనెక్షన్స్ ఇవ్వడమే ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణమని అంటున్నారు. ఎంతో ఆనందంగా గ్రామస్తులందరూ కూడాను బ్రహ్మోత్సవం జరుపుకుంటుంటే ఇలాంటి టైంలో ఆమె చనిపోవడంతోని మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా తీవ్ర దుఃఖ సముద్రంలో అయితే మునిగిపోయారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.